ఈ మధ్య రీసెంట్‌గా ఏంటంటే చాలా మందయితే వెహికల్స్ చదువుతున్నారు. మైనర్ అయినా, మేజర్ అయినా చిన్న పిల్లలు కూడా వదిలేస్తున్నారు. చాలా ర్యాష్‌గా వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఖచ్చితంగా సిగ్నల్ అయితే వేయాలి కదా! సిగ్నల్ వేసినప్పుడు మనల్ని చూసి చాలామంది అయితే అవుతారు. కొంతమంది ర్యాష్‌గా వెళ్ళేవాళ్ళు మైండ్‌లెస్ ఫెలోస్ ఏంటంటే యాక్సిడెంట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తారు. కానీ సిగ్నల్ వేసినా సరే యాక్సిడెంట్స్ అవుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన వెహికల్స్ BS6 అవ్వనివ్వండి, BS7 అవ్వనివ్వండి వాటికేంటంటే సిగ్నల్ ఆన్ చేసినప్పుడు సౌండ్ అయితే రావటం లేదు. బికాజ్ ఏంటంటే ఆ సౌండ్ వచ్చే పర్టిక్యులర్ డివైస్ అయితే వాళ్ళు తీసేశారు. సో డివైస్‌ని BS6, BS7 హోండా షైన్ 125 సీసీలో ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చో మీకు చెప్తాను నేను. ఏమాత్రం వైరింగ్ కటింగ్ అట్లా ఏం అవసరం లేదు. సో మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ గాని కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అట్లనే వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. డౌట్ ఉంటే ఖచ్చితంగా డౌన్‌లో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోతో షేర్ చేయండి. మేము BS6, BS7 సోదరులందరికీ కూడా. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చాలా తక్కువ ఉంటుంది లెంత్ అనేది. సింపుల్‌గా చెప్పేస్తా, క్లీన్‌గా ఇచ్చేస్తా మ్యాటర్ అనేది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్ నేనైతే కంటిన్యూస్‌గా మీ వైపు అయితే చూడలేను. బట్ వీడియో అయితే ఖచ్చితంగా ఇస్తాను. వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో మీరు చూస్తారు కదా హోండా షైన్ 125 సీసీ BS7 వెహికల్ ఇది. సో మా రిలేటివ్స్‌దే. రిలేటివ్స్ అంటే సొంత సో అండ్ సో. సో ఫస్ట్ ఏదైనా సిగ్నల్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఓకే. కానీ దీనికి డూమ్‌లో అయితే మనకి సిగ్నల్‌కి సంబంధించిన రెక్టిఫైయర్ అయితే ఉంటుంది. మన డూమ్ ఓపెన్ చేయడానికి పాత షైన్ లాగే మోడల్ ఇచ్చారు. 4 బోల్ట్స్ ఇస్తే మనకి డూమ్ వచ్చేస్తుంది. చూసారు కదా! ఇది డూమ్ అనమాట. BS7 ఇది. సో 4 స్టార్ స్క్రూస్ ఓపెన్ చేస్తే మీదన ఒక లాక్ ఉంటుంది. ఆ డూమ్ ఓపెన్ చేసి జాగ్రత్తగా పక్కన పెడితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా! అక్కడ బ్రౌన్ కలర్‌లో ఉంది కదా! అదే సిగ్నల్ రెక్టిఫైయర్ అనమాట. అదే సిగ్నల్ బ్లింక్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. అదే బ్యాక్ సైడ్ మీకు చూసారు కదా! ఒక క్లిప్ ఉంది. ఆ క్లిప్‌ని ప్రెస్ చేసి బయటకి అయితే వస్తుంది. బలవంతం లాగితే మాత్రం అది కథం అనమాట. సో ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేస్తున్నాను. మీకోసం కన్ఫర్మేషన్ చేస్తున్నా. సిగ్నల్ అయితే వెలుగుతుంది. చూడండి ఆ పర్టిక్యులర్ డివైస్ అయితే నేను డిస్కనెక్ట్ చేస్తున్నా. డిస్కనెక్ట్ చేయగానే అయితే సిగ్నల్స్ అన్నీ అయిపోయినాయి. సో కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా సిగ్నల్స్ అయితే వర్క్ అవుతాయి. సో మీకు ఒక ఐడియా వచ్చేసింది. ఇది సిగ్నల్ డివైస్ యూనిట్ అనమాట. సో దీనికి మనం సూపర్ కంపెనీ నుంచి ఒక బజర్ అయితే ఉంది. ఇదైతే సౌండ్ చాలా బాగుంటుంది. బట్ హెల్త్‌కి అయితే దేనికి కూడా వారంటీ అయితే ఉండదండి. ఇన్‌కేస్ అందులో వాటర్ పోతే మనం ఏం చేయలేం కదా! సో బజర్ చూసారు కదా! పాజిటివ్, నెగెటివ్ వాయిస్ ఉంటాయి. నేను ఏ విధంగా కనెక్ట్ చేస్తానో ఆ విధంగా కనెక్ట్ చేసేసి మీరు అక్కడ స్విచ్ ఆన్ చేయండి. ఇప్పుడు సౌండ్ వస్తుంది చెక్ చేయండి ఒకసారి మీరు. చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మంచిగా వస్తుంది. సో మన ప్లాన్ అయితే 100% సక్సెస్ అండి. ఎటువంటి కటింగ్ కానీ ఏం అక్కర్లేదు. జాగ్రత్తగా అలా సిగ్నల్ బజర్ పెట్టేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. మరింకెన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫర్దర్ ప్లేలిస్ట్‌లో చాలా టాపిక్స్ ఉన్నాయి. టాపిక్స్ అని చెక్ చేసేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోని ఇక్కడితో ముగించేద్దాం. మరి ఇంకో కొత్త టాపిక్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, క్రియేట్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.